నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం మ్యామ్. డిసెంబర్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం మాట్లాడే రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th కి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th December కి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన శుక్రాచార్య కూడా ఆయన కూడా ఏంటంటే 20th December కి మనకి ఏంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th December కి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th December కి ఆయన ఏమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటున్నామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట.
మేడం, డిసెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వాళ్ళకు కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో ఫస్ట్ వీక్లో వరకు ఏంటి మనకి 5వ ఇంట్లో ఉన్నారు. సో లక్ అనేది ఉంది, లక్ ఉంది. కానీ బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆయనేమో మళ్ళీ మూవ్ అవుతున్నారు వృశ్చికానికి. సో 6వ ఇంటికి మూవ్ అవుతున్నారు. తప్పక వీళ్ళకి ఏంటంటే కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే వాళ్ళు టైంకి డబ్బు అందకుండాను కొంత ఇబ్బంది పడే సూచనలు మనకి కనిపిస్తున్నాయి ఈ నెలలో. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు 7th హౌస్లో కూటమి అనేది బాగా బలంగా ఉంది. అంటే ఏంటంటే మనకి ఈవెన్ 6th లార్డ్ ఉన్నాడు, అలాగే ఏంటంటే మనకి 12th లార్డ్. సో తప్పక ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక పార్ట్నర్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అన్నీ అనమాట 3, 6, 8 అన్నీ కలిసి అన్నిటికి కూటమి ఉంది 7th హౌస్లో. సో తప్పక దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఏంటంటే విభేదాలు వచ్చే, డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్, అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువ అనేది కనిపిస్తోంది అనమాట. ఖర్చులు అనేది చాలా ఎక్కువ అవుతాయి. అదొకటి కాకుండాను మనం చూసాము అంటే జూపిటర్ కూడానే ఉన్నారు. సో తప్పక వీళ్ళు ఏంటంటే కొంతవరకు మనం చెప్పేది ఏంటంటే డయట్ ఫాలో అవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటికైనా సరే ఎక్కువ తినడం, స్ట్రెస్ ఈటింగ్ అనేది ఉంటుంది ఎక్కువ. అలాగే షుగర్ తినడం, కొంచెం ఒళ్ళు రావడం, వెయిట్ రావడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి డిసెంబర్లో. సో తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఇప్పుడు ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే స్టూడెంట్స్ అనుకుందాము, స్టూడెంట్స్ కూడా కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తున్నాయి. 9th రాహు ఉన్నాడు. సో ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ పట్టు విడుపు అనేది ఉంటుంది. కానీ ఎప్పటికైనా సరే ఈ మంత్ అంతా కొంతవరకు మిథున రాశి వాళ్ళకి ఇబ్బందికరమైన ఒక నెల కింద మనం తీసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద వీళ్ళు ధ్యాస పెడతారు. అంటే ఏంటి, ఒక ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇప్పుడు వెళ్ళడం కానీ, దాని దిశలో వెళ్ళడం కానీ, దాని మీద డబ్బు పెట్టడం కానీ, దాని మూలాన్ని ఇబ్బంది పడడం కానీ కనిపిస్తోంది అనమాట. సో తప్పక ఫైనాన్షియల్గా కొంతవరకు చూసుకోవడం అనేది, ఎందుకు ఖర్చు అవుతుంది, సేవింగ్స్ అనేది తక్కువ ఉంటాయి కనుక ఎందుకు ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది అవన్నీ చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మరి ఈ మిథున రాశి వారికి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు? వీళ్ళు తప్పక ఏంటంటే గురుకాళ్ళు పట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రాశికి అధిపతి కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆయన 6వ ఇంటికి మూవ్ అవుతున్నారు. సో చాలా వరకు ఏంటంటే ఇబ్బందికరమైన అటేంటంటే హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం, అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కొంతవరకు ఇబ్బంది కలగడం, అంటే హెల్త్ ఇబ్బంది కలగడం, అలాగే డాక్టర్ని సంప్రదించడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో తప్పక ఏంటంటే వీళ్ళు గురుకాళ్ళు పట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, గురువుకి గురువారం వెళ్ళి పూజ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అలాగే నేను అన్నట్టు అన్నిటికీ ఏంటంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్, ఎస్పెషల్లీ కెరియర్. అంటే ఇప్పుడు డబ్బు రావాలి, సంపద రావాలి అంటే మన కెరియర్ చూసుకోవాలి. సో కెరియర్ని చూసుకోవాలి కనుక తప్పక గణపతికి నిత్యం పూజ చేయడం మంచిది. అలాగే గణపతి ఆధర్వ శీర్షం చదువుకోండి, ఎవ్రీడే చదువుకోండి, చాలా మంచిది. ఇప్పుడు మనం మంచిగా చెప్తున్నాం కదా, మంచికి చెప్తున్నప్పుడు ఎవ్రీడే చేయండి. అంటే చేయలేము అని బాధపడకుండా అది కంటిన్యూ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా మటుకు నెగటివ్ హౌసెస్ ప్లానెట్స్ అన్ని కూటమి జరుగుతున్నాయి, అది 7th హౌస్లో. సో బిజినెస్ పరంగా ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది పడవలసిన ఒక నెల కింద మనం మిథున రాశి వాళ్ళకి చెప్పుకోవాలి. మరి వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది? వీళ్ళకి కూడా ఫస్ట్ పంచముఖి. ఎందుకంటే పంచముఖి ఇచ్చేది పేషెంట్గా ఉండడం. అంటే వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఏంటంటే ప్రెషర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఏదో ఒకటి చేసేయాలని చెప్పి అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే వాళ్ళు పంచముఖి ఫస్ట్ వేసుకోవాలి. అది కూడా 3 కలిపి వేసుకుంటే చాలా మంచిది అనమాట పంచముఖి. అదొకటి కాకుండా వీళ్ళు ఏంటంటే చతుర్ముఖి కూడా వేసుకోవచ్చు, 4 ముఖీలు ఉంటాయి అన్నమాట. అది వేసుకుంటే కూడా చాలా మంచిది. ఏదైనప్పటికీ అది జాతక రీత్యానే మనం పరిశీలించి చూసి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్కి విడిగా ఉంటుంది, కెరియర్కి విడిగా చెప్తాము. ఇవేంటంటే జెమ్ స్టోన్స్ ఎలా పనిచేస్తున్నాయో రుద్రాక్షలు కూడా ఇంకా ఫాస్ట్గా పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే దాన్ని పూజలో పెట్టే మనం వేసుకోమని చెప్తాం. సో అన్నీ ఏంటంటే పాజిటివ్గానే ఇస్తాం అన్నమాట. సో యాక్టివేటెడ్ అంటాం కదా, సో యాక్టివేట్ చేసి ఇస్తాం కనుక తప్పక ఏంటంటే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఏదైనా సరే జాతక రీత్యా తీసుకున్నప్పుడు బాగుంటుంది. జనరల్గా అయితే నేను చెప్పాను అనమాట. మరి వీళ్ళు ఏ కలర్ వేసుకుంటే మంచిది? తప్పక వీళ్ళకి ఎల్లో అండ్ గోల్డ్ చాలా సూట్ అవుతుంది అనమాట. దాంతో పాటు లైట్ గ్రీన్ అనేది వేసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ వెడ్నెస్డే వేసుకోవడం అనేది చాలా మంచిది అనమాట.